Have you ever felt? Are you listening? Have you have you రే మామ నువ్వేంట్రా ఇక్కడ గౌతమ్ ట్యూషన్స్ లో జాయిన్ అవ్వా ఏమైందిరా చెప్పు అమ్మా అహల్య వచ్చిన వాడు నీ మొగుడు గౌతముడు కాదమ్మా దుర్మార్గుడైన ఇంద్రుడు అని చెప్పడం మానేసి పొట్ట ముందుకు పెట్టి మిగతాది పక్కకి నెట్టి కాళ్ళు బారా జాపుకొని ఏంట్రా ఊపుకుంటా చూస్తున్నావు? ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను ఏ పాయింట్ మీదైనా కొడతాను. అసలు దేశంలో నీలాంటి వాళ్ళ వల్లే అత్యాచారాలు జరిగిపోతున్నాయి. బాధండి కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా, చేప కడుపు సీరి కొట్టిది రాకాసి దాన్ని కోపాన తీసి కొట్టిది. సరే మేడం, అది చూసుకుంటాను. మీ పెర్ఫార్మెన్స్ బాగాలేదని కాలేజీలో అంటున్నారు. అలా అన్నారా? బాగానే చదువుతున్నాను. ఏం చదువుతున్నావు? లాస్ట్ 2 months 60% కూడా రాలేదు. లాస్ట్ లో వస్తలేనన్నా. అప్పుడు కుదరదు, ఇప్పుడు నుంచే కష్టపడు. ఇకనైనా టీవీ చూడడం తగ్గించు. రోజు రాత్రి చదువుతున్నాను కదా అన్న. ఏం చదువుతున్నావు? రోజుకు గంట కూడా చదవడం లేదు. చదివిన కాసేపు ఇంట్రెస్ట్ గా చదువుతున్నాను కదా ఇది అన్న. సరిపోదు, ఇంకా కష్టపడాలి. ఎల్లుండి నుంచే నువ్వు ట్యూషన్ లో జాయిన్ అవుతున్నావు. ఏంటి? నేనా? ట్యూషనా? అవును, కనీసం అలాగైనా నేర్చుకుంటావు. నీ ఫ్రెండ్స్ చదువుతున్న చోటే గౌతమ్ ట్యూషన్స్. అదా, ఆ సార్ ఒకప్పుడు మా కాలేజీలో జేఎల్ ఎస్ఎస్సి బాస్ నాన్న. బాగా చెప్తున్నారా లేదనేదే మనకు కావాలి. మన బడ్జెట్ కి అది సరిపోద్దని చెప్పు. నోరు మూసుకొని వెళ్ళు, ఇక వాదించకు. సో అలా వచ్చావు అన్నమాట. రే బాధపడకరా, సార్ సూపర్ చెప్తారు, అస్సలు బోర్ కొట్టదు. అయినా ఈ ఆడియో ట్యూషన్ ఏంట్రా, అది కూడా ఇంత ఎర్లీ మార్నింగ్. సార్ ఉన్న రూమ్ ఎవరికి సరిపోద్దురా? రే మామ చూడరా పుష్కల్ గాడు. ఒకప్పుడు ఎలా దాదాగిరి చేసేవాడు, ఇప్పుడు గాంధీలో చదువుకుంటున్నాడు. అరే ఈడేం చేస్తున్నాడు ఇక్కడ? నేను ఇలాగే వేస్తారు, పొద్దున్నే వచ్చి అమ్మాయిలకి సైడ్ కొట్టుకుంటున్నాడు. పదరా అడిగెళ్ళి కూర్చుందాం. సార్ ఏంట్రా ఇంకా రాలేదు? ఏమోరా, ఈ పాటికల్లా వచ్చేయాలి. ఉన్న వాళ్ళు ఒక్కడు నా ఫ్రెండ్ కాదు. సారు సార్రా. అరే సార్ వచ్చారా? వచ్చారా? పదా సార్ వచ్చారా? సార్ వచ్చారా? సార్ వచ్చారు పద.
Sorry students for being late. Good morning, sir. Now everybody form a line. Now divide and sit down. Now today's topic is viscosity. Hello, new student. What's your name? నీ పేరేంటయ్యా? నిఖిల్ సార్. నీకు ఈ ట్యూషన్కి రావడం వల్ల ఎడ్యుకేషన్తో పాటు గుడ్ హెల్త్ కూడా ఫ్రీయే. ఈ ఎర్లీ మార్నింగ్ సన్, ఈ ఫ్రెష్, ఇంక ఈ మట్టి వాసన రూమ్ నుంచి చదివితే వస్తాయా? రావు కదా. సరే సిట్ డౌన్. కానీ ఫీజు మాత్రం టైం పే చేయాలి. ఏరా నువ్వేంటి ఇక్కడ? ఈడిక్కడ ఉన్నాడేంటి? నువ్వు ఉన్నావని తెలియక వచ్చాను రా. ఇప్పుడు తెలిసిందిగా, మానేస్తావా? కావాలంటే నువ్వే మానే, నేనెందుకు మానేయాలి? సరే ఎన్నాళ్ళుంటావో చూస్తా. కాలేజ్ వర్క్ చేసావా? అడిగినప్పుడు చూపించచ్చులేరా. నిన్నెవడ్రా అడిగాడు? ఎలాగో అడుగుతావని ముందే చెప్పా. Hello students, today we are going to discuss viscosity. What is viscosity? The property of a fluid to oppose the relative motion between its different layers is called viscosity. Today we are going to discuss Newton's laws of viscosity. F is directly proportional to A du by dy, or F is equal to minus eta A du by dy. This eta is the coefficient of viscosity. రే చాటింగా ఎవరితో? కొత్త మేరా ఎఫ్బీలో పరిచయం అయింది. రే నాకు కూడా కొంచెం పరిచయం చేయించరా. తర్వాత చేస్తానులే. ఉదయమైంది లేకు. సార్ ఏంట్రా అందమైన అమ్మాయిని అందుకునే లోపలే చెడగొట్టేశావు? అమ్మాయి కాదురా, క్లాస్ విను. నీ అరే కుమారి 21F చూసావా? లేదురా, డిస్టర్బ్ చేయకరా. పోనీ బస్ స్టాప్ చూసావా? ఎందుకురా గెలుకుతావు? నువ్వు ఎలాగో బాగుపడు, ఆడనైనా బాగుపడినవరా. మా నాన్న చెప్పిందిరా, ఏ పనికైనా నలుగురు తోడుంటే బాగుంటది. నువ్వు మారవరా. ఏరా అమ్మాయి లేరా ట్యూషన్లో? ఇద్దరు ఉండేవారా, కానీ మన క్లాస్లో ప్రవీణ్ గారి వల్ల వాళ్ళు కూడా మానేశారు. అయినా ఇండోర్లోనే సేఫ్టీ లేనప్పుడు అమ్మాయిలు అవుట్డోర్కి ఎందుకు వస్తారా చెప్పు? ఈ తీరం తనకు డిఫినేషన్ ఎవరికైనా తెలుసా? ఈ రోజు ట్రాఫిక్ జామ్ బాగా ఎక్కువగా ఉంది సార్. ట్రాఫిక్ జామా? అమ్మాయి జామా? సరే రా ముందుకొచ్చి కూర్చోరా. ఏరా ఈరోజు అది వచ్చిందా? అది కాదు కానీ ఇవాళ ఒక సూపర్ అమ్మాయిని చూసాను. చెప్పు. ఈ రోజు మనం న్యూటన్స్ లాస్ ఆఫ్ విస్కోసిటీ డిస్కస్ చేసుకున్నాం. ఈ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కోసిటీ ఈటా తాలూకు డైమెన్షన్ ఎవరికైనా తెలుసా? ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలీదు. ఇంకెవరికైనా? సార్ సరే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది? నేను కొన్ని ఎగ్జాంపుల్ సమ్స్ ఇస్తాను, అవి ప్రాక్టీస్ చేయండి అప్పటి వరకు. ఇంకా రేపటికి చూపించండి ఇవన్నీ. పేజ్ నెంబర్ 57 16.1 నుంచి 16.8 వరకు చేయాలమ్మా. ఏమైనా డౌట్స్ ఉంటే నేను అక్కడ కూర్చుంటాను, నన్ను వచ్చి అడగండి. ఓకే? అరే ఏంట్రా, హోంవర్క్ కూడా ఇస్తారా? అవును రోయ్, సార్ హోంవర్క్ విషయంలో మాత్రం చాలా సీరియస్గా ఉంటారు. హోంవర్క్ చేయకపోతే ఒప్పుకోరు. కాలేజ్ వరకే చెయ్యం, ఇంక ట్యూషన్ వరకు ఒకటా? థ్యాంక్ యూ సార్. ఏరా హోంవర్క్ ఏది? మర్చిపోయా సార్. ఆ? అంటే ఏ సమ్స్ చేయాలో మర్చిపోయా సార్. పోనీ ఫ్రెండ్స్ ఫోన్ చేసి అడగొచ్చు కదా. అంటే అది ఫోన్లో రీఛార్జ్ చేసుకోవడం మర్చిపోయా సార్. సరే ఇలా కాదు కానీ రేపు అవే సమ్స్ 3 times చేసుకొని రావాలి. నీ హోంవర్క్ ఏదిరా? కరెంట్ పోయింది సార్. నీ హోంవర్క్ ఏది? చేయలేదు సార్.
రిలేటివ్స్ తో రోమింగ్ సార్. నిద్రపోయాను సార్. కనీసం నీదైనా చూపించరా హోంవర్క్. సార్ 1 minute సార్. సార్ హెడేక్ సార్. వెర్ ఇస్ యువర్ హోంవర్క్? నిన్నే చేయలేదా? జంతువులకి ఒకసారి చెప్తే అర్థం చేసుకుంటారా, మరి మీరు మాత్రం అర్థం చేసుకోరు. ఈ జనంలో మారరు. లేదు సార్, కాలేజ్ వర్క్ చేయడానికే టైం ఉండదు, పైగా మీ వర్క్ కూడా చెయ్యాలా? అయినా 10th పాస్ అయిన మీరు మాకు ట్యూషన్ చెప్పడం ఏంటో. చూడు నిఖిల్, ఎడ్యుకేషన్ అంటే నాలెడ్జ్. దాని మార్క్స్తో కొనలేవు, డిగ్రీస్తో సంపాదించలేవు. చూడు నిఖిల్, ఎడ్యుకేషన్ అంటే నాలెడ్జ్. దాని మార్క్స్తో కొనలేవు, డిగ్రీస్తో సంపాదించలేవు. చూడు నిఖిల్, ఎడ్యుకేషన్ అంటే నాలెడ్జ్. దాని మార్క్స్తో కొనలేవు, డిగ్రీస్తో సంపాదించలేవు. చూడు నిఖిల్, ఎడ్యుకేషన్ అంటే నాలెడ్జ్. దాని మార్క్స్తో కొనలేవు, డిగ్రీస్తో సంపాదించలేవు. ఎడ్యుకేషన్ అంటే నాలెడ్జ్. దాని మార్క్స్తో కొనలేవు, డిగ్రీస్తో సంపాదించలేవు. Jago, jago re jago, jago re jago, jago re jago, jago, jago re jago, jago re jago, jago re jago. ముఖ్య ప్రకటన, సెటప్ బాక్స్ పెట్టించుకోవడానికి చివరి తేదీ అయిపోయింది. ఇప్పుడు రా. నేల 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 నవ్వుతోంది నాల, నత్తన్నాడి పొద్దు సూర్యుడులా, వేల 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 సైన్యమయ్యి బాళ, దూసుకెళ్ళ మంది నాలో కల, సర్ర 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 ఆకాశం కోసేసా, రెండు రెక్కలు తోడికేసా, గిర్ర 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 భూగోళం చుట్టూరా గుర్రాల వేగంతో తిరిగేసా, ఏ కొంచెం కల్తీ లేని కొత్త చిరుగాలై ఎగరేస సంతోషాల జెండా జెండా. జాగో జాగో రే జాగో, జాగో రే జాగో, జాగో రే జాగో, జాగో జాగో రే జాగో, జాగో రే జాగో, జాగో రే జాగో. ఏంటి మీరేం చదివిస్తున్నారు, ఇంకా బేవర్స్ గా తయారవుతున్నాడు. ఇంకోసారి వీడికి వీకెండ్ లో తక్కువ మార్క్స్ వస్తే ట్యూషన్ మార్పించేస్తా. ట్యూషన్ బాగుపడడానికి కానీ బేవర్స్ అవ్వడానికి కాదు. సరే సార్, ఇక నుంచి స్ట్రిక్ట్గా చూసుకుంటాను. హే పుష్కల్, అటువైపు ఏముందని చూస్తున్నావు? క్లాస్ ఇటువైపు చూడు, చెప్పేది నీకే. ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? నేను చేయొత్తారండి సార్. నేను ఎలాంటి ఉన్నో తెలుసు కదా సార్. కోపం వస్తే క్లాసే మానేస్తా. సరే మానే పో, నాకు చదివినోడు ఒక్కడుంటే చాలు.
రే మామ, నేను కూడా ట్యూషన్ మానేస్తున్నాను రా. అరే నువ్వు కూడా నారా? అంటే అందరూ మానేశారు, ఇంట్లో కూడా కొత్త ట్యూషన్ పెడదామంటున్నారు. అది పెద్ద ట్యూషన్ అంట, ఏసీ హాల్. అందుకే నేను కూడా మానేస్తున్నాను రా ఇంకా. సో ఈరోజు క్లాస్ హాయ్ సార్. ఏమైంది సార్? ఏం లేదు నిఖిల్, ఎప్పుడు జనాలతో ఉండే క్లాస్ సడన్గా ఒంటరి పోయేసరికి బాధగా ఉంది. కనీసం నువ్వు ఒకటివైనా వస్తున్నావు, నీకోసమే నేను చెప్తా. పద, మనం ఎక్కడున్నాం కానీ బతకడానికి ఒకటి తెచ్చే ఫీజు సరిపోదు కానీ నిఖిల్. నాకు ఈ ర్యాంక్ రావడానికి కారణం గౌతమ్ సార్. నేను చాలా నేర్చుకున్నా ఆ సార్ దగ్గర. నా దృష్టిలో ఎడ్యుకేషన్ అంటే నాలెడ్జ్. దాన్ని మార్క్స్తో కొనలేం, డిగ్రీస్తో సంపాదించలేం. నిఖిల్ ఎక్కడున్నావు? సరే రా రా. This love that you never started, you once destroyed a broken heart that was already shattered. Holding on to what we have, you take us to the edge and back. Holding on to what we have, you take us to the edge and back. అయినా 10th పాస్ అయిన మీరు మాకు ట్యూషన్ చెప్పడం ఏంటో? 10th పాస్ అయిన మీరు మాకు ట్యూషన్ చెప్పడం ఏంటో? అయినా 10th పాస్ అయిన మీరు మాకు ట్యూషన్ చెప్పడం ఏంటి? అయినా 10th పాస్ అయిన మీరు మాకు ట్యూషన్ చెప్పడం ఏంటి? అయినా 10th పాస్ అయిన మీరు మాకు ట్యూషన్ చెప్పడం ఏంటో? అయినా 10th పాస్ అయిన మీకు మాకు ట్యూషన్ చెప్పడం ఏంటి సార్? బాయ్.